ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు సిద్ధాంతి, బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, మహాలయ పక్షాల్లో పితృపిండాలు ప్రదానం చేస్తున్న వాళ్ళు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ కార్యం నిర్వహిస్తున్న వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది మహాలయ అమావాస్య అనేది వాళ్ళకి? శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదట పితృదేవతలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే నిర్వహిస్తున్నారో శ్రాద్ధ కర్మలు, తద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతున్నారు. పితృదేవతలు సంతృప్తి చెందుతున్నారు కాబట్టి పరమాత్మ సంతృప్తి చెందుతాడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. వెళ్ళి ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తోంది? దానికి ఒక డెస్టినేషన్ లేదు. ఒకటే డెస్టినేషన్ ఏంటంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళడం. పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఆత్మని మనకు పితృరూపంగా, పితృదేవతా రూపంగా మనం కొలుస్తున్నాం ఇక్కడ. అంటే ఎప్పుడైతే పితృదేవతలు సంతృప్తి చెందారో సాక్షాత్తు పరమాత్మ సంతృప్తి చెందాడని అర్థం. అయితే ఎవరైతే పితృదేవతలు వారి వారి జీవన మార్గంలో ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు వారు చేసినటువంటి పాపకర్మలు, తెలిసి తెలియజేసిన పాపకర్మల వల్ల కొంతమంది నరకానికి వెళ్తారండి, కొంతమంది స్వర్గానికి వెళ్తారండి, కొంతమంది బ్రహ్మలోకానికి వెళ్తారండి, కొంతమంది అంటే ఇటు నరకానికి, స్వర్గానికి, బ్రహ్మలోకానికి కాకుండా మరొక లోకం ఉంది. అంటే నరకలోకంలోనే ఓ పక్కన ఉంటుంది ఆ లోకం. ఆ లోకానికి వెళ్తారు. ఆ లోకము ప్రేతలోకము అంటారు. ప్రేత అంటే చాలామంది కోరికలు తీరని వాళ్ళు, వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఏదైతే మానవుడు అనుభవించాలో అటువంటి కోరికలు అనుభవించని వాళ్ళు, అకాల మరణం చెందిన వాళ్ళు, ఆకస్మిక మరణం చెందిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఓ రైలు ప్రమాదంలోనూ లేకపోతే హిమాలయాల వైపు వెళ్ళినప్పుడు వరదలు వచ్చి సడన్గా కొట్టుకుపోయిన వాళ్ళు, అంటే వాళ్ళకి ఏ కార్యక్రమాలు జరగలే, వాళ్ళ శరీరాలు ఎటుపోయాయో కూడా తెలియదు, భూమిలో ఉన్నాయో తెలియదు, సముద్రంలో ఉన్నాయో తెలియదు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రేతలోకము అని ఒక లోకం ఉంటుంది. ప్రేత అని పిలుస్తారు వాళ్ళని. ఈ ప్రేతనే మనం దయ్యాలంటూ ఉంటాం తెలుగులో. అవేం మన్నేం పీడించవు. ఆ ప్రేతలోకం అని చెప్పి నరకానికి పక్కనే ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకి మీరు చేసినటువంటి ఈ మహాలయంలో నిర్వహించినటువంటి కర్మల వల్ల సంతృప్తి చెంది వారి యొక్క పాపాలు ఒక్కొక్క ట్యాబ్లెట్ వేస్తుంటే, ఎట్లయితే యాంటీబయాటిక్ వేస్తుంటే లోపల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కదా, 7 రోజులు వేయంగానే డాక్టర్ గారు చెప్పినట్టు లోపల ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయింది? ఎలా వెళ్ళిపోయింది? మాయమైపోయింది. అలాగే మనం చేసేటువంటి పితృకర్మల వల్ల వాళ్ళు చేసుకున్నటువంటి పాపాల నుంచి విముక్తి చెంది అక్కడి నుంచి నరకంలోకి ఎంటర్ అవుతారు. అంటే ప్రేతలోకం నుంచి నరకంలోకి. మళ్ళీ వచ్చే సంవత్సరం, ఆ 5 సంవత్సరం చేయడం వల్ల నరకం నుంచి ఇంకొంచెం ఓ మెట్టు ఎక్కువ స్వర్గంలోకి, అక్కడి నుంచి శాశ్వత బ్రహ్మలోకమైనటువంటి సత్యలోకానికి చేరుకుంటారు. అక్కడికి ముక్తి అంటారు. వీళ్ళు ఏమంటారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో 10,000 వేస్తే కనుక మాకు మోక్షం వస్తుంది. 100% రాదు. మోక్షాన్ని పొందాలంటే చాలా స్టేజ్లు ఉన్నాయి. 1వ తరగతి చదవకుండా 10వ తరగతి పాస్ కాడు. అబ్బో చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడితే 10వ తరగతి పాస్ కావాలి. అట్లా దేవత ఆరాధన కన్నా పితృదేవతల ఆరాధన ఎందుకు అంత ఇంపార్టెంట్? పితృదేవతలకు చేస్తే దేవతలు కూడా సంతృప్తి చెందుతున్నారు. ఇక్కడ పరమాత్మలో ఉన్నాడు కదా, ఆత్మ పోయి పరమాత్మలో లీనమైంది కదా. ఆ పరమాత్మ ఎప్పుడైతే సంతృప్తి చెందాడో, మీరు ఎవరైతే ఇక్కడ మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామో వారికి ఒక మంత్రం చెప్తాడు బ్రాహ్మడు. పిండాలు పెడుతున్నాము, పిండస్థలే తుష్టిరస్తు, తుష్టిరస్తు, శాంతిరస్తు, ఐశ్వర్యమస్తు, సౌభాగ్యమస్తు, పిండస్థలే సుసంతాన వృద్ధిరస్తు అని చెప్తూ ఉంటాడు. ఏమిటా మంత్రం అంటే, ఎక్కడైతే పిండాలు పెట్టినటువంటి శ్రాద్ధకర్మ నిర్వహించినటువంటి స్థలం ఉందో, అది అద్దిల్లు కానివ్వండి, సొంత ఇల్లు కానివ్వండి, నదీ ప్రాంతం కానివ్వండి, ఇక్కడనేం లేదు, ఎక్కడైతే ఆ కార్యక్రమం నిర్వహించారో ఆ స్థలంలో తుష్టి, పుష్టి, శాంతి, వృద్ధి, ఐశ్వర్యం, సౌభాగ్యం ఇన్ని లభిస్తాయి అని చెప్తున్నారు. ఇంకంతకంటే ఏం కావాలి మనిషికి? పుష్టి. ఇప్పుడు మీరు అమావాస్య రోజు, ప్రతి అమావాస్యకి మనం బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే మన పితృదేవతలు వస్తారు మన ఇంటికి. 12 గంటలకు వచ్చి పితృదేవతలు ఇంటి ముందు నిలబడతారు. అయితే ప్రతి సంవత్సరం పితృదేవతలు వస్తున్నారని అంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఆత్మ 11 రోజుల పాటు 7 లోకాలు జర్నీ చేసి ఏదో ఒకటి స్వర్గానికి నరకానికో పోతుందని అంటారు. ఆ 7 రోజుల పాటు వాళ్ళకి కావాల్సిన ఆహారం, అన్నపానీయాలు బయట పెట్టమని చెప్తూ ఉంటారు. ఇలా వెళ్ళిపోయినటువంటి ఆత్మ మళ్ళీ ప్రతి సంవత్సరం అమావాస్యకి ఎట్లా వస్తుంది? వాళ్ళకంటే ఏదో ఒక జన్మ అనేది ఉంటుంది కదా, జన్మ ఇప్పటికే పుట్టుండి ఉంటారు కదా, మళ్ళీ ఆత్మ ఏ రకంగా వస్తుందని. 100కి 100 మంచి ప్రశ్న. ఆత్మ రూపంలో రారు.
పక్కింట్లో మీకు బిర్యానీ చేస్తుంటే మీ ఇంట్లోకి వాసన వచ్చిందండి. బిర్యానీ మీ ఇంట్లోకి రాలే, గుర్తుపెట్టుకోండి. బిర్యానీ గిన్నె మీ ఇంట్లో పెట్టలే. సరే మీ ఇంటంటే పక్కిల్లే కాబట్టి మీ ఇంటికి వచ్చింది అనుకుందాం. 4 ఇళ్ళ అవతల దాకా వచ్చింది అనుకుందాం. ఎలా వచ్చింది? మన ఇంట్లో కాదు కదా వండింది అది. త్రూ ఎయిర్, గాలి. రుద్ర వాయస జలచర ముఖేన అని మంత్రం చెప్తున్నాం. అంటే గద్దలు, కాకులు, జలచరాలు, అగ్నిహోత్రం ఇవన్నీ కూడా మనం నిత్యం ఆరాధించేటువంటి దేవతలు వాళ్ళు కూడా. అయితే ఏ ముఖంలో వస్తారో తెలియదు. అగ్నిముఖంలో వస్తారో, పొద్దున లేవంగానే పాచిముఖంతోనే కళ్ళు కూడా నునుకోకుండా వెళ్ళి స్టవ్ వెలిగిచ్చేస్తున్నారు కదా. ఒకప్పుడు స్నానం చేస్తే కానీ పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు. అక్కడొస్తాడో, అగ్నిముఖంలో వస్తున్నాడో. కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది, చుట్టాలు వచ్చారా అంటారు. చుట్టాలు బతుకున్న చుట్టాలు వస్తే వీడికి బాధ, ఎందుకంటే తాళం వేసి లేనని చెప్పాలి. కాకి రూపంలో ఏమో పితృదేవతలు వచ్చారేమో. హైదరాబాద్లో పావురాలు ఎక్కువ కాకుల కంటే, ఏమో పావుర రూపంలో వచ్చాడేమో. అంటే ఏ రూపంలో వస్తారో తెలియదు మనకి. ఆత్మ తనలో ఉన్నటువంటి జీవాన్ని ఏదో ఒక రూపంలో పైనుంచే ఇక్కడికి ప్రత్యేకంగా వాళ్ళు బయలుదేరి వస్తే అసలు కిటకిటలాడిపోతుంది. ఇప్పటికీ ట్రాఫిక్తో ప్రాబ్లం హైదరాబాద్ మనకి. వాళ్ళు ఆత్మరూపంలో రారు. వారి యొక్క ఆ యొక్క జీవశక్తి ఉంటుందండి. ఆ శక్తి వచ్చి ఇంటి ముందు నిలబడుతుంది. అది వాయు రూపంలో వస్తుంది, వాయువుగా వస్తుంది. ఎట్లయితే పక్కింట్లో వండుకున్నటువంటి పదార్థం వాసన మన ఇంటికి వచ్చిందో, ఎక్కడో ఉన్నటువంటి స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మల యొక్క శక్తి కూడా వాయు రూపంలో వచ్చి మన ఇంటి ముందు నిలబడుతుంది. అయితే పిండాలు పెట్టేటప్పుడు కాకులు వాటిని తినాలి, కాకుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు కదా. ఏంటి ఈ పిండంకి కాకి ఉన్నటువంటి సంబంధం? అదే చెప్తున్నాను. కాకి రూపంలో ఉంటారు. కాకి రూపంలో రుద్ర వాయస, వాయసం అంటే కాకి, వాయస జలచరముఖేన చేపలు, చిన్న చిన్న నీళ్ళలో ఉండే జీవరాశులు కూడా ఆ రూపంలో కూడా వస్తాయి. అంటే ఏదైనా ఇప్పుడు పిండ ప్రదానం చేసాం, పిండ ప్రదానం చేస్తే నదీ ప్రాంతంలో ఉన్నాననుకోండి, నేను ఏం చేస్తాను, నదిలో తీసుకెళ్ళి కలుపుతా. అక్కడ ఏ రూపంలో ఉన్నారు? మనం ఎక్కడైతే కలుపుతున్నామో అక్కడ. శ్రాద్ధకర్మ మధ్యలో బ్రహ్మగారు ఏం చేస్తారంటే ఒక చిన్న పిండం చేయించి అది తీసుకెళ్ళి గోడ మీద పెట్టిరమంటాడు, ప్రహారీ గోడ మీద. అక్కడ కాకి రూపంలో వచ్చి పక్షి రూపంలో తింటాడు. ఈ రెండూ కాక కొంతమంది ఆవుకు పెట్టమంటారు. ఈ రెండు అవకాశం లేదు, కాకులు లేని ప్రాంతం అనుకోండి, ఏం చేస్తాం? గోవుకు పెట్టాలి. ఈ మూడు లేకపోతే కనుక అగ్నిహోత్రానికి పెట్టమంటున్నారు. అగ్నిహోత్రానికి పెట్టినా కానీ తప్పనిసరిగా ఈ ఫలితం మొత్తం కూడా వాళ్ళకి చెందుతుంది అని మనం చెప్తాం. ఎవరైతే పితృకర్మని శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం అండి. బలవంతంగా అమ్మో మా నాన్న రోజు వచ్చిందిరా నాయన ఓ 10,000 ఖర్చు అయినాయని బాధపడుతూ, పెళ్ళాన్ని తిడుతుంటే వింటూ భరిస్తూ పెట్టద్దు. శ్రద్ధగా ఎవరైతే శ్రాద్ధాన్ని నిర్వహిస్తారో వాళ్ళ వంశాభివృద్ధి కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. మీ పిల్లలు బాగా చదువుకోవడానికి ఎందుకు? మీ తాతగారి రక్తమే మీ పిల్లగాళ్ళలో ఉంది, మీ ముత్తాతగారి రక్తమే ప్రవహిస్తోంది. ఇవాళ నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నా అంటే నాది కాదు, మా ముత్తాతగారు తాతగారు ఎవరిదో జీవశక్తి నాలో ఉంది, ఆ బ్లడ్ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాము. ఇవాళ నేను సంపాదించింది కాదు, నాకు ఏ సారు నేర్పించలేదు, నాకెవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నేను నటించలేదు. మన జీవంలో ఉందది, ఆ బ్లడ్లో ఉంది. అలాగే నీ పిల్లల్లో ఉంది మీ తాతగారి రక్తం. అది అభివృద్ధి చెందాలి, మేధస్సు పెరగాలి, విద్య పెరగాలి, జ్ఞానం పెరగాలి, అభివృద్ధి పెరగాలి, రేపు మంచి కుటుంబం రావాలి, మంచి పిల్లలు పుట్టాలి. ఈ మధ్య వచ్చింది పితృదోషం ఉంది అని చెప్తూ ఉంటారు కదా. అందుకే ఇప్పుడు ఆటిజం పిల్లలు కాదండి, వీడు తెల్లగా బ్రహ్మాండంగా ఉంటాడు హీరోలాగా, ఆ అమ్మాయి హీరోయిన్ లాగా ఉంటుంది. వీడి పుట్టే పిల్లాడు ఆటిజంతో పుడుతున్నాడు. వాడి 15 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ల పిల్లలా ప్రవర్తిస్తున్నాడు. ఎలా మరి? ఇద్దరు అందమైన వాళ్ళే కదా. హీరో పెళ్లి చేసుకుంటే ఇంకో హీరో పుట్టాలి, కానీ ఆటిజం పిల్లలు ఎట్ట పుడతాడు? ఏరుకోరి పెళ్లి చేసుకుంటున్నారు కదా, పెద్దలు చూసినవి కావు కదా. ఎందుకు పుడుతున్నారు అంటే ఇటువంటి పితృదోషాల వల్ల, పితృకర్మలు చేయకపోవడం వల్ల, పితృదేవతల్ని తలుచుకోపోవడం వల్ల 100% మనం చేసే పాపాలు మన పిల్లగాళ్ళకి తగులుతుంటాయి. కాబట్టి అటువంటి పాపాలు ఏదన్నా గనక చేసి ఉంటే మనమో మన పితృదేవతలో ఈ పితృకార్య నిర్వహణ వల్ల వచ్చేటువంటి ఫలితం వల్ల వారు అభివృద్ధి చెందుతారు. రేపు మంచి భార్య వస్తుంది. మొన్న ఒక చిన్న ఉదాహరణ విన్నా, పెళ్ళయింది, 8వ రోజు వెళ్ళొస్తా అని అంతే. వస్తా అని చెప్పిన మాట అబద్ధం, వెళ్ళిపోయింది. ఎక్కడుందో కూడా తెలియదు. పిల్లలు పుట్టారు, 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి యాక్సిడెంట్లో చనిపోతున్నారు, నిష్కారణంగా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? ఎంత క్షోభ, కడుపుకి ఎంత బాధ. జీవించి ఉన్నంతకాలం ఆ ఫోటో చూసి ఏడుస్తుంటారు అమ్మా నాన్న. 15 ఏళ్ళ పిల్లడు చచ్చిపోవడం ఏంటండి? ఎంత కర్మ. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వస్తే చచ్చిపోవాలి ఒక వ్యక్తి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆహార లోపం కాదు,
వ్యవహార లోపం అంటే మీరు చేసేటువంటి అనాచారాలు, మీరు చేసే పాపాలు, మీరు చేసేటువంటి పనులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, మృత్యువు రూపంలో వెంటాడుతున్నాయి. అందుకే అంటారు, ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో, ఎవరైతే పితృ శ్రాద్ధాలు నిర్వహిస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలుగుతాయని చెప్పి మనకు వేదం చెప్పడం జరిగింది. అంటే అకాల మరణాలు, యాక్సిడెంట్లు, గండాలు ఏమన్నా ఉన్నా కానీ కొంచెం పక్కకు తప్పిపోతాయి. దానికోసం నిర్వహించండి. మీ నాన్నగారు ఏదో విస్తట్లో పెట్టి లడ్డూలు అట్లాగే ఉంటాయి, ఎక్కడికి పోవు, అరిసెలు అక్కడే ఉంటాయి, మీరు తినేవి అన్నీ ఊరికే పేరు అయింది, భోజనం చేసి మనం. కానీ కనీసం అయ్యో ఇవాళ నేను అరిసెలు లడ్డూలు సంపాదించుకోవడానికి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి మా నాన్నే కదా కారణమని నాన్నని తలుచుకోవడం గొప్ప విశేషం. ఆ ఒక్క తలుచుకోవడంలోనే అభివృద్ధి. ఇది నాది, నేను చదువుకున్నా, నాకు ఉద్యోగం ఇచ్చారు, ఇంటర్వ్యూలో నేనే క్వశ్చన్ చెప్పే ఆన్సర్ మా నాన్న చెప్పాడు ఏమన్నా వచ్చి అనుకుంటున్నాడు. మీ నాన్న రక్తం నీలో ఉండి ఆ ఆన్సర్ చెప్పించింది అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు ఈ 15 రోజులు శ్రాద్ధకర్మ నిర్వహించిన వాళ్ళకి శుభమగుగాక, మంచి ఫలితాలు పొందుగాక, అపమృత్యు దోషాలు తొలగిపోగాక అని చెప్పి వేదం చెబుతోంది. కాబట్టి మనం హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మనం ఆచరించవలసినటువంటి ఎన్నో విధి విధానాల్లో అతి ముఖ్యమైనటువంటి భగవంతుడికి దండం పెట్టకపో, కానీ పితృదేవతలను మాత్రం స్మరించుకొని తీరవలసిందే. నీ దేహం వాళ్ళది, నీ రూపం వాళ్ళది, నీలో ప్రవహించే చిన్న చిన్న రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు కూడా వాళ్ళు ఇచ్చినవే. కాబట్టి వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళకి హృదయపూర్వకంగా మనం నివాళులు అర్పించడం, వాళ్ళకి కావలసినటువంటి పితృకర్మలు చేసి వాళ్ళని నరకాన్ని నుంచి బ్రహ్మలోకానికి పంపించి తద్వారా రాబోయే తరాలకు మనం మంచి ఫలితాలను అందించడం అనేది ఈ యొక్క పితృపక్షాల్లో, అందున అమావాస్య నాడు చేసిన వాళ్ళకి విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.